హాయ్ కావ్య. హలో అన్నా. ఏ సాంగ్ చేస్తున్నావు ఈ షెడ్యూల్? ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ చేస్తున్నా అన్నా. ఏ స్టైల్? 6 స్టైల్స్ కొలాబరేషన్ ఇన్ 1 సాంగ్. అంటే చెప్పడం కాదు కానీ చూపిస్తాపా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు 2 మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చేనా తాకవద్దయ్యా. 2 మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చేనా తాకవద్దయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఆకుబక్క వేసిన నూరు పండదేమి, ఒక్క పంటి కాటుకే ఎర్రనోలు సామి. స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి, వీధి అరుగు మీదే దోచుకున్న వలపు, వడ్డీలాగా పెరిగే నెలలు నిండా నిప్పు. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. మేడ మిద్దెలేలా చెట్టు నీడ మీలు, మెత్తదిండు కన్నా ఒత్త చాప మీలు. ముక్కెర్ల వెలుగుల్లో రేతెలవారు, చప్ప ముద్దు పెదితే ఒళ్ళు మండిపోదా, సాహసాలు చేస్తే చల్లబడిపోనా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు 2 మూరల పాలు పెయ్యరా, జగడమొచ్చెనా తాకవద్దయ్యా. 2 మూరల పాలు పెయ్యరా, జగడమొచ్చెనా తాకవద్దయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. అన్నా అర్థమైందిగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంత మౌనుగా. అంటే అన్ని వేరియేషన్లు, అన్ని వెరైటీలు, అన్ని స్టైల్లు ఈవిడ దగ్గర దొరుకుతాయి మనకి. లాస్ట్ వీక్ మాస్టర్ చెప్పినట్టు ఆల్రెడీ విన్నర్ అయ్యాక కూడా మళ్ళీ గెలవాలన్న తపన క్లియర్ గా కనిపిస్తుంది ఈలో. సూపర్ మాస్టర్ జీ. 5 స్టైల్స్, 5 వేరియేషన్స్ వాళ్ళు వచ్చిపోవడం అన్ని చాలా బాగున్నాయి నిజంగా. నువ్వు వేరే లెవెల్ వెళ్ళిపోయావు ఆల్రెడీ. ఫోక్ అదిరిపోయింది. ఎవరు ఆ బాబు చేశాడు ఫోక్ స్టైల్? ఆకుబక్క వేసిన నూరు పండదేమి,
నిజంగా చాలా 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 బాగుంది. ఎక్స్ప్రెషన్ వదలవు, టైమింగ్ వదలవు, హ్యాండ్ మూమెంట్స్ వదలవు, లెగ్ మూమెంట్స్ వదలవు. యాక్చువల్గా కొంచెం షార్ట్ ఉంటే డాన్స్ తక్కువ కనిపిస్తుంది అంటారు. ఎవరండి అన్నది? దుమ్ము లేపుతుంటే ఇక్కడ అసలు నువ్వు ఆడుతుంటే ఎట్లా ఉంది తెలుసా? 100 మంది డాన్స్ చేస్తున్నట్టుంది. మాస్టర్ ఎవరు? నువ్వు ఇప్పటివరకు ఎంతమందికి చెప్పినావో నాకు తెలియదు కానీ నీకు కరెక్ట్ అష్రఫ్, ఇంకో అష్రఫ్ తయారైండు. కావ్య, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సూపర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మాస్టర్. ఏ బాయ్స్ మీరు కూడా వెళ్ళండి. బాయ్స్ మీరందరూ కూడా చాలా బాగా చేశారు. నువ్వు కూడా చాలా బాగా చేసావు. నీ స్టైల్ అదిరిపోయింది. గ్రేస్ ఉంది నీ దగ్గర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, నిజంగా నాకు వర్డ్స్ లేదు చెప్పడానికి. బికాస్ మెయిన్ థింగ్ హైలైట్ ఏంటంటే అష్రఫ్ మాస్టర్ ఒక్క ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ట్రాన్సిషన్ ఉంది కదా, చాలా స్మూత్ గా వెళ్ళింది. జనరల్ గా ఈ స్టేజ్ లోనే చాలా మంది చాలా ఫార్మ్స్ అటెంప్ట్ చేశారు. డిఫరెన్స్ ఏంటంటే అందరూ ఒక ఫామ్ చేసిన తర్వాత ఒక 5 seconds బ్రేక్ ఇచ్చి ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫామ్ అని అనౌన్స్ చేసి, సో ఆ బ్రేక్ ఉంటుందన్నమాట. కానీ దీంట్లో ఆ బ్రేక్ లేకుండా మీరు స్మూత్ గా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ ట్రాన్సిషన్ చేశారు కదా, హైలైట్ మాస్టర్, చాలా బాగుంది. ఆమె చేసిన క్లాసికల్ నుంచి దెన్ యూ వెంట్ టు మాస్, దెన్ యూ వెంట్ టు కంటెంపరరీ, దెన్ యూ వెంట్ టు రోబోటిక్స్. టాలీవుడ్ యూ డిడ్ రియల్లీ వెల్. వెరీ వెల్ పర్ఫార్మ్. కావ్య, యూ వర్ బ్రిలియంట్ యాజ్ యూజువల్. చెప్పాల్సిన అవసరం లేదు, యూ ఆర్ జస్ట్ బ్రిలియంట్. నాకు దిస్ ఇస్ అష్రఫ్స్ పర్ఫార్మెన్స్ టుడే. ఎంత స్మూత్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారంటే దిస్ వాజ్ యువర్ పర్ఫార్మెన్స్ టుడే మాస్టర్. చాలా బాగుంది. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు, కావ్య, యు ఆర్ అ రాక్ స్టార్ గర్ల్. స్పెషల్లీ టాలీవుడ్ పోర్షన్ వచ్చినప్పుడు హిప్ లో ఒక మూమెంట్ చేసింది కదా, ఒకసారి చేస్తారా ప్లీజ్? సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగుసారే కొయ్యముర్రో నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా జగడమొచ్చిన తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. థ్యాంక్ యూ కావ్య. అండ్ వాట్స్ యువర్ నేమ్? కుమార్ మేడం. కుమార్, మీ స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. హాయ్ రామా ఊరికే ఉడికిస్తావే నన్నిలా ఉయ్యారం ఊరేస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా చాలే చూపులేంటి సిక్కిస్తుంది అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది